కౌశిక్ రెడ్డిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కౌశిక్ రెడ్డిపై దాడి చేసి ప్రయత్నించే గొంతుకులపై దాడి అన్నారు. ఎథిక్స్ కమిటీకి పంపాలంటే మొదట సీఎం రేవంత్ పేరునే పంపాలన్నారు. దళిత గిరిజనులపై తొలిసారి చట్టం చేసింది, రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ అని స్పష్టం చేశారు హరీష్ రావు. ముసలి కన్నీరు కార్చడం తప్ప దళితుల కోసం సీఎం రేవంత్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఏమనంటే దళిత యాంగిల్ తెస్తున్నాడు. ఇంకొక వైపు మా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తామని. అంటే ఇది ప్రశ్నించే గొంతుల మీద దాడి. మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి గారు నిక్కచ్చిగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నాడు కనుక ఆయన మీద రేవంత్ రెడ్డి గారు పగబట్టినట్టు చేస్తున్నాడు. అంటే ఉద్దేశపూర్వకంగా కౌశిక్ రెడ్డి గారి మీద ఈరోజు దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి కౌశిక్ రెడ్డి గారి మీద కాదు, ఈ దాడి ప్రశ్నించే గొంతుల మీద దాడి, ఈ దాడి ప్రజాస్వామ్యం మీద దాడి. ఇలా ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు ఎథిక్స్ కమిటీకి రెఫరెంటు చేయాలంటే అనాగరిక భాషలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని మొట్టమొదలు ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. శాసనసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేయాలి. వీళ్ళకేదో దళితుల మీద ప్రేమ ఉందని పెద్ద ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు. అసలు మేము కదా, గౌరవనీయులు కేసీఆర్ కదా, భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ డబ్బులు ల్యాబ్స్ కావద్దు, ఏదైనా ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఈ భారతదేశంలో చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు కదా ఈ దేశంలో ఎవరు ఆలోచించని విధంగా ఆలోచించి దళిత బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్ గారు కదా. అది నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? 3,267 కోట్లు కేటాయించి 2.5 ఏళ్ల నీ ప్రభుత్వంలో దళితుల కార్పొరేషన్ మీద పేదలకిచ్చే సంక్షేమ పథకాల మీద నువ్వు పెట్టింది 28 కోట్లు. ఇది నీ ప్రేమ. దళిత బంధు పథకానికి ఈసారి బడ్జెట్లో 0 నిధులు కేటాయించినవు. ఇది నీ ప్రేమ. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్లో 40% కూడా ఖర్చు చేయలేదు నువ్వు. నీ బడ్జెట్లో 2 సంవత్సరాలు కూడా ఖర్చు చేయలే. ఇది నీకు దళితుల మీద ఉన్న ప్రేమ. అన్నీ కాపట